ఏం జరిగిందో చెప్పమ్మా. ఎందుకు నాన్న హింసిస్తున్నారు నన్ను? నేను ఇంటికి రావడం తప్పైతే చెప్పండి. ఏ నుయ్యో గొయ్యో చూసుకుని నేను చేస్తాను, లేదంటే ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. అమ్మా వింధ్య, అలా మాట్లాడకమ్మా. ఇదే ఈ ఆవేశమే వద్దని చెప్తున్నాను. ఇలా చేసే ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. శారదా, దాని కర్మ ఎన్ని రోజులుంటుందో ఉండని, ఎంతసేపు ఏడుస్తుందో ఏడవని. నోరు మెదిపి చెప్తే కదా మనం ఏదైనా చేసేది. దాని ఆవేశమే దాని శత్రువు. దాని కర్మ అది అనుభవిస్తుంది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఏం జరిగింది? నా మాట విని చెప్పమ్మా. కావాలంటే మీ అత్తతో నేను మాట్లాడతాను, అల్లుడు గారితో నేను మాట్లాడతాను. ఎవరితోనూ ఏం మాట్లాడొద్దు, వదిలేసాయి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. కొన్ని జీవితాలు ఇంతే, అన్నీ చెప్పుకోలేము, అలా అని అన్నీ దాచుకోలేము. అసలు ఏం జరిగింది అని అడుగుతున్నారు కదా. ఇదే జరిగింది అని చెప్తే మీరేమైనా ఉద్ధరిస్తారా? లేదు కదా. మీరే అంటున్నారు కదా, వద్దు వద్దు అంటే ఆ సంబంధం చేసుకున్నారు అని. ఇలాగే దెప్పి పొడుస్తారు. వదిలేండి. కాస్తంత మనశ్శాంతిగా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాను. మీకు కష్టంగా ఉంటే చెప్పండి, ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను. దీని మాటలు వింటుంటే ఏదో జరిగిందనిపిస్తోంది. అసలు దీని సమస్య ఏంటో ఎలా తెలుసుకోవాలి? నా కొడుకు, నా కోడలు, మా అను, వీళ్ళు నా పిల్లలు మాత్రమే కాదు, నా జీవితం కూడా. వాళ్లకు మించిన ఆస్తిపాస్తులు నాకేమీ వద్దు. వాళ్ళు సంతోషంగా ఉండాలి. వింధ్య సమస్య ఏంటో తెలీదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. ఏ దాంపత్యంలో అయినా చిన్న చిన్న సమస్యలే పెద్దగా దారికి తీస్తాయి. వింధ్య మనసు మారి వెనక్కి తిరిగి వచ్చేలా చూడు స్వామి. వాళ్ల మధ్య ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కరించు స్వామి. వాణి, మమ్మీ వెళ్ళిపోయాక చాలా లోన్లీగా ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా అను, నేను మాట్లాడతాను. నీకు తెలుసు కదమ్మా, అమ్మకి ముక్కు మీద కోపం. ఆవిడ ఎప్పుడూ అంతే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటుంది. అసలు మమ్మీ ప్రాబ్లం ఏంటి వాణి? అది తెలిస్తే నాకింత బాధ ఎందుకుండేదమ్మా. వాణి, వింధ్య ఎవరి మాట విన్నా వినకపోయినా, ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా సంధ్యకు ఖచ్చితంగా చెప్తుంది. సంధ్యకు ఫోన్ చేద్దాం, వింధ్య వెళ్ళిపోయిందని చెప్దాం. సంధ్య అయితేనే తనని కన్విన్స్ చేస్తుంది, అసలు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటుంది. నిజమే, సంధ్యతో మాట్లాడితేనే తెలుస్తుంది. ఒకసారి సంధ్యకు ఫోన్ చేయండి. ఆగు తాతయ్య, ఏంటి సంధ్య సంధ్య అంటున్నారు? మన ఇంటి విషయాలు ఆవిడకెందుకు చెప్పాలి? ఏమీ అవసరం లేదు. ఆ సంధ్య ఇంట్లో నేను పడ్డ టార్చర్కి ఆ సంధ్య పేరు వింటేనే నాకు అదోలా ఉంది. పైగా ఆవిడ వచ్చేటప్పుడు నాకు ఒక కండిషన్ పెట్టి పంపించింది. అవసరం లేదు, మన ఫ్యామిలీ విషయంలో ఎవరిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అయినా వాళ్ళ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? మన దగ్గర ఇంత డబ్బుంది, వాళ్ళ దగ్గర ఏముందని? తప్పను, అలా మాట్లాడకూడదు. వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా మొదట్నుంచి మనకు ఆ సంధ్యకు మధ్య బాండింగ్ ఉందమ్మా. ఏంటి వాణి, నువ్వు కూడా అలా అంటావేంటి? బాండింగ్ బాండింగ్ అంటావు. బాండింగ్ ఎందుకు? ఆవిడేవైనా నా కన్న తల్లా, లేదంటే నీ ఇంటి కోడలా? నీ కూతురా? కాదు కదా. మనకి ఆవిడకి ఏ రిలేషన్ లేదు కదా. ఉందమ్మా, ఈ రోజు నువ్విలా భూమి మీద నిలబడి మాట్లాడుతున్నావంటే దానికి కారణం సంధ్యే.
నువ్వు పసిగుడ్డుగా ఉన్నప్పుడు పాలు లేక అలమటిస్తుంటే, డబ్బాల పాలు తాగలేక నువ్వు అవస్థలు పడుతుంటే, అర్ధరాత్రి అపరాత్రి అని ఆలోచించకుండా వచ్చి నీ కడుపు నింపడం కోసం ఆలోచించింది ఆ సంధ్యనమ్మా. తల్లిగా వింధ్యకు లేని అదృష్టం దేవుడా సంధ్యకు ఇచ్చాడమ్మా. నువ్వు సంధ్యపాలు తాగే పెరిగావమ్మా. అలా మాట్లాడొద్దు, తప్పు కదా? నేను అలాగే మాట్లాడతాను తాతయ్య. ఆవిడ పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. భూమిని ఒకలా చూసింది, నన్ను ఒకలా చూసింది. మొన్న నేను జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నన్ను హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయింది. అదేంటమ్మా, అసలు నువ్వు ఎప్పుడు నాతో ఆ మాట చెప్పలేదు? ఏమో వాణి, నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. నిజంగా ఆవిడ నా కన్న తల్లిలా ఫీల్ అవుతే అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? నా చేత చిత్ర విచిత్రమైన కష్టాలన్నీ పెట్టింది. బావిలో నీళ్లు తోడమంది, ఉదయాన్నే లేపి ఇల్లంతా ఊడ్చమని చెప్పింది, ఆవగింజలు లెక్క పెట్టించింది. ఒకటా రెండా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అయ్యో నా చిట్టి తల్లి, నువ్విన్ని బాధలు పడ్డావా? అసలు ఒక్క రోజైనా ఒక్క మాటైనా? వాణి, జరిగింది ఏదో జరిగింది, వదిలేయ్. ఇప్పుడు అనవసరంగా సంధ్యని మన ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. అవసరమైతే మమ్మీని నేను ఒప్పించి తీసుకుని వస్తాను. ప్లీజ్. ఆ సంధ్య మాత్రం మన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదు. అను, నా చిట్టి తల్లి ఎంత స్ట్రగుల్ పడిందండి. అసలు దాని మాటలు వింటుంటే ఎంత బాధను అనుభవించిందా? వాణి, అసలు ఏం జరుగుతుంది? అను మన సంధ్య పైన కోపం పెంచుకోవడం ఏంటి? ఇప్పుడు వింధ్య ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు కొత్తగా అను ఏంటి సంధ్య గురించి ఎలా మాట్లాడుతుంది? మళ్ళీ కొత్త సమస్యలు రాబోతున్నాయా అని భయంగా ఉంది వాణి. నానమ్మా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నిన్ను నానమ్మ అని పిలిచిన దగ్గర నుంచి నువ్వే నా సొంత నానమ్మలాగా ఫీల్ అయ్యేదాన్ని. చూడు భూమి, ఈ ఇంట్లో నేనున్నా లేకపోయినా పార్వతి నానమ్మ నా మనిషి. తన కంట్లో నీళ్ళొస్తే నేను ఊరుకోను. అత్తయ్య, ఎందుకత్తయ్య అనుని తలుచుకుని బాధపడుతున్నారు? అను ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళమ్మ దగ్గరికే కదా. మీరు తను వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఈ గదిలో నుంచి బయటికి రాకుండా ఇలా బాధపడుతూనే ఉన్నారని నాకు భూమి చెప్పింది. మీరింతవరకు భోజనం చేయలేదు, కనీసం టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నా మాట విని అన్నం తినండి అత్తయ్య. నాకు ఆకలిగా లేదు. అమ్మగారు, మీరు భోజనం చేసి టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే హెల్త్ పాడవుతుంది. భోంచేయండి అమ్మగారు. ఏయ్, నాకు ఆకలిగా లేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నా మీద ఎవ్వరూ ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. అను పాప దూరం అయ్యాక నా సొంత మనవరాలే నా నుంచి దూరమైనట్టుంది. తను వెళ్ళిపోయాక ఆనందాలు దూరమైపోయాయి. ఈ ఇంట్లో ఇన్నాళ్ళు కాస్త బావున్నానంటే అది అను పాప ఉండబట్టే. తను వెళ్ళిపోయాక ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు అదోలా ఉంటుంది. నేను భోం చేయలేను, నన్ను ఒంటరిగా వదిలేయండి. ఏంటత్తయ్య ఇది? మరీ చిన్నపిల్లలా మారం చేస్తున్నారు. అను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు నాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా. తను ఆ ఇంటి బిడ్డ, ఈ ఇంటి బిడ్డ కాదు కదా.
మనది కాని బిడ్డ మీద ప్రేమ పెంచుకోవడం ఎందుకత్తయ్యా? నువ్వు పెంచుకోలేదా ఈ భూమి మీద? ఏ దిక్కు మొక్కు లేని దీన్ని తీసుకొచ్చి సొంత కూతుర్లా పెంచుకోవడం లేదా? దీని కాలికి చిన్న గాయమైనా నీ ప్రాణం విలువెల్లాడుతుందే, దాన్నేమంటారు? ప్రేమ కాదా? సంధ్య, ఇప్పటికైనా నోరు విప్పు. 4 రోజులు ఇంట్లో ఉండి వెళ్ళిపోయిన ఆ వింధ్య కూతురు మీద నాకింత ప్రేముంటే నీ కడుపున పుట్టిన కూతురు పైన నాకింకెంత ప్రేముంటుంది? ఒక తల్లి వయ్యుండి కూతురికి దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు? పాప ఎలా ఉంది? నా కొడుకు పోలిక, నీ పోలిక, లేక నా పోలిక? నాకు చూసుకోవాలనుంటుంది కదా. ఒక్కసారి తనని నాకు చూపించు. అత్తయ్య, ఎందుకు మీరు పదే పదే అక్కడికే వస్తారు? ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా. అంటే ఇప్పుడు కూడా నువ్వు నోరు మెదపవా? ఆ రోజు రాధిక వచ్చి చెప్పినా కాని శ్రీకరం కొట్టి పారేశాడు. నేను గొంతు చించుకుని చెప్తున్నా కూడా నా మాట లెక్క చేయడం లేదు. ఎంతసేపు నీ స్వార్థమే. అయినా నా బాధ నువ్వెప్పుడు అర్థం చేసుకున్నావని? నేను ఏమైపోతే ఏంటి, నా కొడుకు ఏమైపోతే ఏంటి, అసలు ఈ కుటుంబం ఏమైపోతే నీకేంటి? నీకు కావాల్సింది ఈ భూమే కదా. ఈ భూమిని తీసుకుని ఊరేగు. ఎక్కడో పెరుగుతున్న నా మనవరాలు, ఇక్కడున్న నేను, ఇద్దరం నరకం అనుభవిస్తున్నాం. నువ్వు ఈ భూమి సంతోషంగా ఉండండి. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అమ్మగారు అన్ని మాటలు అంటున్నారు. ఎలా భరిస్తున్నామమ్మా? అలవాటైపోయిందమ్మా. ఇన్ని మాటలు పడే కంటే నోరు తెరిచి చెప్పొచ్చు కదమ్మా. ఆ బిడ్డ లేకపోతే కనీసం లేదు అని చెప్పొచ్చు కదా. ఇలా ఎన్నాలమ్మా? కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు. అత్తయ్య బాధకి అర్థం ఉంది, నా మౌనానికి కారణం ఉంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. చెప్పినా నీకు అర్థం కాదమ్మా. అను, అను, ఏంటిది? ఎక్కడికి వెళ్ళుంటుంది? అను, 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 ఎక్కడున్నావమ్మా? అను, ఎక్కడున్నావు? అను, ఏమండి, పాప కనిపించట్లేదండి. వాణి, నువ్వేం కంగారు పడకు. కనిపించట్లేదంటే కంగారు పడొద్దంటారేంటి? టెన్షన్ పడొద్దని చెప్పానా? పైగా నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటండి అది? అదిగో అటు చూడు. ముగ్గెవరు వేశారండి? ఇటు చూడు. ఏంటమ్మా బయట ముగ్గులెవరేశారు? ఏంటి, మన అనుపాపే? మన అనుపాప తలస్నానం చేసి పూజ చేస్తోందా? నేను నమ్మలేకపోతున్నాను. తాతయ్య, హారతి తీసుకో. వాణి, నువ్వు కూడా. నాన్న, నా బంగారు తల్లి, అసలు నీకింత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ పనులన్నీ నువ్వు ఇష్టంతో చేస్తున్నావా? నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు ఉదయాన్నే లేవడం ఏంటి? నాన్ సెన్స్. కానీ లేవాల్సి వచ్చింది. అంతా సంధ్య వల్లే. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చూడు, నువ్విలా మారటం వల్ల మా అందరికీ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా?
ఆడపిల్ల ఎప్పుడు 8ంటికి 9ంటికి లేవకూడదు. సంధ్య గారు చెప్తున్నట్లు ఇలాగే తెల్లవారుజామున లేవాలి. ఏంటో డాడీ, ఆ భూమి ఆ సంధ్య వీళ్ళంతా ఇంతే. ఇంత కష్టంగా ఉన్నదానివి ఎందుకు లేచావమ్మా? అలవాటైంది డాడీ. ఆ సంధ్య వాళ్ళ ఇంట్లో రోజు ఇదే కదా. అదేంటమ్మా రోజు ఇంత తెల్లవారుజామునే లేస్తున్నావా నువ్వు? నాకంటే ముందు ఆ భూమి లేచేది. ఆ భూమి చేతిలో ఎక్కడ ఓడిపోతానో అన్న భయంతో నేనే ముందుగా లేవాలని ట్రై చేసేదాన్ని. భూమి కంటే నేను బెటర్ అని అనిపించుకోవాలి కదా. అబ్బబ్బబ్బబ్బా, రోజు అలారం పెట్టుకునేదాన్ని. వాణి, నీకు తెలుసా, ఆ భూమి అలారం లేకపోయినా కరెక్ట్ గా 5 గంటలకి లేచేది. 1 నిమిషం అటు కాదు, 1 నిమిషం ఇటు కాదు. అంత కరెక్ట్ గా ఎలా లేస్తుందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఆ భూమినే అనుకుంటే ఆ భూమికి తోడు సంధ్య కూడాను. వీళ్ళందరికీ ఎవరు ట్రైనింగ్ ఇచ్చుంటారు? అది ట్రైనింగ్ ఇస్తే వచ్చేది కాదు, అది బ్లడ్లోనే ఉంటుంది. చూడను, ఇన్నాళ్ళు సంధ్య గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఎంతో బాధపడ్డావు. కానీ ఇప్పుడు ఇంట్లో వింధ్య లేదు, కానీ వింధ్య ఇదంతా చూసుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. అమ్మాను, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నీకోసం ఆటో వస్తుంది, స్కూల్కి వెళ్దావు. కానీ ఆటో ఏంటి డాడీ? అంటే ఆ సంధ్య చెప్పిందని నన్ను కాన్వెంట్ లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారా ఏంటి? కార్లు పక్కన పెట్టి ఆటోలో తిప్పుతారా? చూడవాని, నాకు చాలా కష్టంగా ఉంది. ఈ అలవాటే మానుకోలేకపోతే ఇంకా కొత్త కొత్త అలవాట్లు చేస్తున్నారేంటి? రాజేష్, సంధ్య ఏదో చెప్పింది, అంత మాత్రాన అది పాటించాలనేముంది? అదేం లేదు. నీకు నచ్చినట్టుగానే నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తాను. లేదమ్మా, సంధ్య గారు ఏం చెప్పారో అదే అను ఫాలో అవ్వాలి. ఫాలో అవుతుంది, నేను ఫాలో చేపిస్తాను. అమ్మాను, ప్రతిరోజు సంధ్య గారి ఇంట్లో ఎలా ఉన్నావో ఈ ఇంట్లో కూడా అలాగే ఉండాలి. ఇక్కడ చెఫ్లు ఉండరు. నీ పనులు నువ్వు చేసుకోవాలి, నీ భోజనం నువ్వే పెట్టుకోవాలి. నువ్వు అడిగింది ఆర్డర్స్ పెట్టుకొని తీసుకొచ్చి ఇవ్వటం ఏమాత్రం ఉండదు. ఏది చేస్తే అదే తినాలి, వంకలు పెట్టకుండా తినాలి. సంధ్య గారు ఏం చెప్పారో అదే తప్పకుండా పాటించాలి. త్వరగా రెడీ అవ్వు, ఆటో వస్తుంది. అమ్మ చెప్పినట్లుగా కాన్వెంట్ స్కూల్ కాదు, సంధ్య గారు చెప్పినట్లుగానే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాను. చూడవాని, గవర్నమెంట్ స్కూల్లో అంటున్నారు. ఆ సంధ్య చూడు ఎలా చెప్పిందో. ఏమండి, ఏంటండి ఇదంతా? ఈ రోజుల్లో కూడా మరీ గవర్నమెంట్ స్కూల్ అంటారేంటి? వాణి, మేమంతా చిన్నప్పుడు అదే స్కూల్లో చదువుకున్నాం. అసలు ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్ అని వాటి వెంట పడుతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సంధ్య చెప్పింది కదా, పైగా సంధ్య చెప్పినట్టు అన్నీ పాటిస్తే వింధ్య కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తన కూతురు సంధ్య రూల్స్ని ఫాలో అవుతుందని తెలిస్తే వింధ్య పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా అను, నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఆటో వస్తుంది, స్కూల్కి వెళ్దువు గాని, సరేనా? వాణి, ప్లీజ్ వాణి. చూడమ్మా, ఇంతమంది చెప్తున్నారు కదా, ఈ ఒక్కసారికి వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకోమ్మా. ఇంత ఆస్తి ఉండి, ఇన్ని కార్లుండి నేను ఆటోలో వెళ్ళాలి. కాన్వెంట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. అంతా సంధ్య వల్లే. ఐ హేట్ యు సంధ్య. సార్, ఏంటి వాడు దొరికాడా? వాడు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. లోపలికి వెళ్తున్నాను సార్. లోపలికి వెళ్ళడం కాదు, వాడు నేర్చుకురండి.
వాడిని ఈ కేసులో ఇరికిస్తే తప్ప నాకు లైఫ్ ఉండదు. నేను చూసుకుంటాను సార్. సార్ ఎవరు కావాలండి? ఇతను ఎవరో నీకు తెలుసా? విజయ్ పైనే ఉన్నాడు కదా. మీకేమవుతాడు? నాకేం కాడు సార్, మా ఇంట్లో అద్దెకుంటున్నాడు. తన గురించి ఎందుకు అడుగుతున్నారు? వాడు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడు. అరెస్ట్ చేయడానికి వచ్చాం. అరెస్టా? ఏ కేసు మీదే సార్? ఇప్పుడు అవన్నీ నీతో చెప్తూ కూర్చోవాలా? ముందు వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. కానిస్టేబుల్స్ రండి. ఈ అబ్బాయి ఏం చేసి ఉంటాడు? అంకుల్, నాకు 2 days టైం ఇవ్వండి. నేను వర్క్కి వెళ్ళాక మీ రెంట్ పే చేస్తాను. నీ రెంట్ సంగతి దేవుడెరుగయ్యా. నీకోసం పోలీసులు వచ్చారు. ఏంటి సార్, ఏమైంది? యారా, ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావురా ఇదందా? ఏదందా సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? పదరా స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు అన్నీ అర్థమవుతాయి. రారా. సార్ అసలు ఏమైంది సార్? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా హెల్త్ కూడా బాగాలేదు సార్. నువ్వు రారా. సార్ 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 ఏమైంది సార్? సార్ సార్ చెప్పండి సార్. సార్ పదా. సార్ అసలు ఏమైంది సార్? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? పదరా. నేను అసలు ఏం చేశాను? ఏదో ఒకటి చెప్పండి పద. సార్. సార్ చెప్పండి సార్, ఏమైంది? సార్ సార్ ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఏ కేసు మీద తీసుకెళ్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కూడా లోపలేయాల్సి ఉంటుంది. సార్ సార్ పదరా. అది కాదు, సార్, చెప్పేది వినండి. సార్, సార్, రా. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఏమైంది సార్? ఎక్కువ. కానిస్టేబుల్ పోనీ. ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? ఏంటి బావా పూటకి మారిపోతున్నావు? విందే ఎలాగో ఇంట్లో లేదు, పుట్టింటికి వెళ్ళిపోయింది. వస్తుందో రాదో కూడా తెలియదు. వింధ్య పుట్టింటికి వెళ్ళిపోయిన విషయం నీకెలా తెలుసు? అంటే అది నిజం చెప్పు. నువ్వు మీ అమ్మ కలిసి ఏం చేశారు?